గతంలో మీ అందరికి తెలుసు, మీ అందరి ఆదరాభిమానాలతో నన్ను ఆశీర్వదించి 2 సార్లు నన్ను జిల్లాలో అత్యధిక మెజారిటీతో బొల్లాపల్లి మండలం కూడా మెజారిటీ ఇచ్చి 2 సార్లు జిల్లాల టాప్ మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఒకసారి మొదటి 5 సంవత్సరాలు అధికారం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం చేశా. రెండోసారి అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 2 సార్లు మీరు నన్ను గెలిపించిన ఒక్కసారి అధికారం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం నిధులు తీసుకొచ్చా. మన వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం, అలాగే మన బొల్లాపల్లి మండలం యొక్క అభివృద్ధి కోసం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. జీవి ఆంజనేయులు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు, మాట నెగ్గించుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నా. నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టిస్తానన్నాను, కట్టించారా లేదా తమ్ముళ్ళు? నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టించా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కడతామని చెప్పాం, కట్టావా లేదా తమ్ముడు? కట్టాం. నేను గ్రామాలకు వచ్చినప్పుడు సుగాలి తండాలు వచ్చినప్పుడు మాకు సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. చేస్తానని చెప్పారా లేదా? చేసి చూపించానా లేదా? ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేపించాను. ప్రతి ఎస్సీ కాలనీ, ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేపించాను. 2500 సిమెంట్ రోడ్లు వేపించా. ఆ విధంగా మాలపాడు తండాకి తార్ రోడ్డు తీసుకొచ్చింది జీవి ఆంజనేయులు చంద్రబాబు గారి సహకారంతో. అలాగే గుమ్మనపాడు తండాకి తార్ రోడ్డు, వెంకటరెడ్డిపురానికి తార్ రోడ్డు, వెంకటరెడ్డిపురం తండాకి, మాలపాడు తండాకి తార్ రోడ్డు, అలాగే గుమ్మనపాడు తండా, ఇట్లా అనేక తండాలకు నేను తార్ రోడ్డు తీసుకొచ్చా. ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేపించా. నేను అడుగుతున్నా, అరే డొల్లనాయుడు, నువ్వేం పీకావు? బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. బహిరంగ చర్చకి సిద్ధమా? నీకు దమ్ముంటే, టైం ఉంటే అని చెప్పు. ఏ ఊరికి, ఏ తండాకి నేనేం చేశానో చెప్తా, నువ్వేం చేశావో చెప్తూ. కానీ నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను సిమెంట్ రోడ్లు వేస్తే కనీసం సైడ్ కాలవ, సీసీ డ్రైన్ సైడ్ కాలవ కట్టావా అని అడుగుతున్నా. 7 సంవత్సరాలు నీ వెనకాల జిందాబాద్ బొల్లా బెమ్మనాడని వైఎస్ఆర్ పార్టీ కోసం తిరిగితే ఒక్క అవకాశం అని ఎన్నికలప్పుడేం బొల్లా బెమ్మనాడు వచ్చి ఒంగొంగి దండాలు పెడతాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? చందాలు ఇవ్వబడదని పోటీ పెట్టాడా లేదా తమ్ముడు? బొల్లా బెమ్మనాయుడు ఏం చేశాడు? ఒంగొంగి దండాలు పెట్టిన బెమ్మనాయుడు ఎస్సీలు, ఎస్టీల్ని, సుగాలీల్ని, దళితుల్ని, బీసీల్ని పురుగుల కంటే హీనంగా చూడలేదా ఈ బొల్లా బెమ్మనాయుడు అని అడుగుతున్నా.